ఒకరోజు ఒక చీమ, ఒక కాకి ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఈ అడవి గురించి నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు అని గర్వంగా అన్నది కాకి. కాదు కాదు, నాకే ఎక్కువ బాగా తెలుసు అని పొగరుగా బదిలిచ్చింది చీమ. నేను పెద్ద పెద్ద చెట్లలో గూడు కట్టుకుంటాను. నా కష్టం ముందర నీ కష్టం ఎంత అన్నది కాకి. కాకి అలా మాట్లాడేసరికి చీమకి బాగా కోపం వచ్చింది. అప్పుడు చీమ ఇలా అంటుంది, అబ్బో, చెప్పుకొచ్చావులే నీ గొప్పలు. క్రమశిక్షణతో ఉంటా, కష్టపడి పనిచేస్తా, ఎంత బరువునైనా సులభంగా మోస్తాను, కాబట్టి నేనే గొప్ప అన్నది చీమ. ఇలా కాకి చీమ మాట మాట అనుకున్నాయి. చీమకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని కాకి మనసులో అనుకుంది. కాకి పొగరును ఎలాగైనా దించాలి అనుకుంటూ చీమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి చీమ ఒకదానికొకటి గుణపాఠం నేర్పించుకోవాలని అవి రెండు సమయం కోసం ఎదురు చూడసాగాయి. అలా రోజులు గడుస్తూ ఉండగా అడవిని వదిలి గ్రామంలోకి వచ్చింది చీమ. దారిలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. ఆ చీమ అతన్ని పలకరించింది. ఆకాశాన్ని తాకే అంత ఎత్తు చెట్లున్న పెద్ద అడవిని చూపిస్తా, అవి నీకు ఉపయోగపడతాయి, మంచి ఆదాయం కూడా వస్తుంది, నాతో రా అంది చీమ. వెంటనే ఆ మనిషి చీమతో పాటు అడవికి వెళ్ళాడు. అక్కడున్న మహావృక్షాలను చూసి, ఇంత పెద్ద అడవి గురించి నాకు తెలియలేదేంటి, కాకులు దూరని కారడవి అంటే ఇదేనేమో అనుకున్నాడు. అడవిని చూపించినందుకు చీమకు కృతజ్ఞతలు తెలిపాడు. మరుసటి రోజు ఇద్దరు కూలీలతో గొడ్డళ్లను తీసుకొని అడవికి వెళ్ళాడు ఆ మనిషి. ఆ అడవిని చూసిన కూలీలు కూడా అవక్కయ్యారు. ఎందుకంటే అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. చెట్లను నరకడం మొదలు పెట్టారు. చెట్ల మీద ఉన్న కాకి గుళ్ళన్నీ ధ్వంసమయ్యాయి. కాకి గుడ్లు పిల్లలు నేల మీద రాలిపడ్డాయి. ఆ దారుణం చూడలేక కాకి అక్కడ నుంచి బాధతో ఎగిరిపోయింది. అడవిలోని చెట్లన్నింటినీ కూలీలతో నరికించాడు ఆ మనిషి. అవన్నీ ఒక ట్రాక్టర్లో ఎక్కించి పట్నం వైపు తరలించాడు. కాకికి తగిన బుద్ధి చెప్పాననుకొని సంబరపడింది చీమ. ఆ మరునాడు కాకి వెళ్లి మనిషిని కలిసింది. అడవిలో ఉన్న మట్టి సారవంతమైనది, అక్కడున్న రాళ్లు చాలా ఖరీదైనవి. కంకర మిషన్ ఒకటి పెట్టి కొండలన్నీ పిండి చేయవచ్చు అని చెప్పింది కాకి. ఆ మట్టితో ఇటుకలను కూడా తయారు చేయవచ్చు అని సలహా ఇచ్చింది కాకి. సలహా ఇచ్చినందుకు కాకికి కృతజ్ఞతలు తెలిపాడు ఆ మనిషి. ఆ మనిషి మట్టిని తవ్వి ఇటుకల బట్టీలు వేశాడు. దీనితో చీమల పుట్టలన్నీ ధ్వంసమయ్యాయి. చీమకు తగిన బుద్ధి చెప్పానని కాకి సంతోషపడింది. అలా ఒకదానికొకటి పాఠం నేర్పాయని సంబరపడ్డాయే తప్ప తాము కోల్పోయిన గూళ్ల గురించి ఆలోచనే రాలేదు. ఆ విషయాన్ని గ్రహించేసరికి అడవిలో వాటికి స్థానం లేకుండా పోయింది. ఆ ప్రాంతానికి మనిషిని రప్పించి తప్పు చేశామని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టాయి. ఒకరిపై ఒకరుకున్న అసూయ ద్వేషాలతో తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.